నమస్కారం. గౌరవనీయులు పెద్దలు నల్లా బాబు గారి యొక్క సమక్షంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ జ్ఞాన ప్రచార సభకు అతిథిగా ఉండి ఈ 2 రోజుల నుంచి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపినటువంటి మరి వారి యొక్క సభ్యులు లేదా వారి కమిటీ వారందరికీ నా కళాభివందనాలు. అదేవిధంగా జయరాజు గారికి మరియు పసునూరి గారికి, మా డప్పు భాస్కర్ గారికి, మా కొండప్ప గారికి, మరి కొందరికి శ్యామ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. గ్రామీణ పల్లె ప్రాంతాలలో మాదిగలను అనుసరించుకునే బ్రతికే వాళ్ళం మేము. మాదిగలు వాళ్ళే తక్కువ అంటే మమ్మల్ని రక్షించేది మాదిగ వాళ్ళే. వాళ్ళ గుడిసెలలో వాళ్ళ సూర్ల కింద ఉండి కూడా వాళ్ళు 10 మంది కుటుంబం ఉంటే మా నాయన కన్నటువంటి వాళ్ళ మేము ఒక 5-6 ఉంటాము. మా నాయన ఈ విధంగా ఏ ఊరికి పోయినా 10 మంది కుటుంబాలతోని మేము పోయి వాళ్ళే 10 మంది ఉంటే వాళ్ళకే సరిగా ఇల్లు లేదంటే వాళ్ళ విడిదిలా వాళ్ళ పంచల కింద ఈ 10 మందిని కూడా అల్లనే చూసుకునేది మా మాదిగ జాతి. ఈరోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క ఆశయాలు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక ప్రతి ఒక్క గ్రామాలలో రామాయణం, మహాభారతం, భాగవతం అంటే ఈ రామాయణం, మహాభారతం, భాగవతాలు ఎందుకు ఆడాలంటే మా పొట్ట గడవలేక ఈ రామాయణం చెప్పుకునేది మా పొట్ట గురించి. ఇవి చెప్పితే మా హరిజనులను యాసించి మా హక్కుభుక్తాన్ని అడుక్కొని అయ్యా మేము 2 నాటకాలు వేస్తాం, 2 ఆటలు ఆడతాం, ఒక 3-4 ఆటలు ఆడతాం, రచ్చబండల దగ్గర కానీ, బొడ్రాయిల దగ్గర కానీ, దేశముకుల గడిల కాడ కానీ, చింత చెట్ల నీడల కింద కానీ ఇటువంటి ప్రదర్శనలు వేస్తే గ్రామం నుంచి వచ్చి గ్రామంలో ఉండబడినటువంటి అన్ని జాతుల వారు వచ్చి మా యక్షగాన ప్రదర్శనను చూసి మమ్మల్ని ఆదరించే దాతలను, మాకు దాతలు వాళ్ళ కింద మేము దూతలం మాది వాళ్ళ కింద. అంటే వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి వాళ్ళను దీవించి మమ్మల్ని అభినందించే వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు. ఆ విధంగా వస్త్రదానం కానీ, విరణ్యదానం కానీ, సువర్ణదానం కానీ, భూదానం కానీ, విరాళాలు ఏ కులం అనుకుంటా సేకరించి అడుక్కొని బతికేటువంటి మా కులము చిందు. తప్పటడుగులు వేస్తున్న రోజుల్లోనే మా నాయన కంసుడి వేషం వేస్తే నేను శ్రీకృష్ణుడి వేషం వేసి, కృష్ణ వేషం వేసి మా నాయనని చంపేది కంసుడు తెస్తే. మా నాయన కంసుడు, నేను కృష్ణుడు. ప్రహ్లాదుడు తెస్తే నేను ప్రహ్లాదుడు, మా నాయన హిరణ్యకశిపుడు తెచ్చేది. అంటే నేను చదువు 5వ తరగతి పెద్ద బాల శిక్ష వరకు నాయనే నేర్పించాడు. నాకు ఇంగ్లీషు, హిందీ అనేటి ఎలాంటివి రావు. నాయన చెప్పిన విద్యయే. అందులో పురుష పాత్రలు 20 సంవత్సరాల వయసు నుంచే మెయిన్ పాత్రలు అర్జునుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, కీచకుడు కానీ, భీముడు కానీ, రావణ బ్రహ్మ కానీ ఇటువంటి ప్రదర్శనలు అధికంగా ప్రదర్శిస్తూ మరి 1985లో తెలుగు విజ్ఞాన పీఠం నన్ను గుర్తించింది. ఆనాటి ఆచార్య తుమ్మాటి దోనప్ప గారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం 94లో నన్ను గుర్తించి గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదకి వెళ్ళి నాకు ప్రతిభ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సోదరుడు ఇంతకుముందు చెప్పాడు భాస్కర్ గారు, భగవంతరావు గారిని, చుక్క సత్యేను, నన్ను అందులో బోధకులుగా మీరు చెప్పాలని అంటే మా నాయన పంపించలేను. మంచి సరైనటువంటి నిన్ను ఒక గంగెద్దులాగా నేను ఆడిపించుకొని బతికేటోని నిన్ను అక్కడ తీసుకుపోయి ఉంచితే మా వాళ్ళంతా ఆగమైపోతారు కొడుకా, నువ్వు అక్కడ పోకు అని చెప్పాను. ఆ నాయ మాటలు పట్టుకొని ఇప్పటి వరకు ఈ ప్రదర్శనలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక గడ్డి పువ్వును ఎక్కడనో అట్టడుగునబడి ఉండేటి మాదిగ కులంలో పుట్టి మాదిగల కన్నా తక్కువ జాతి వానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి నాకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అంటే నా జన్మ తరించింది. నేను ఎన్నో అవార్డులు పొందాను కానీ ఇది ఊహించలే. దీనికి కారణం ముఖ్యంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, వారి యొక్క సారథ్యంలో వారే ప్రత్యేకంగా నా మీద శ్రద్ధ వహించి
ఇది తక్కువ కులం, ఈ తక్కువ కులానికి ఇచ్చి తీరే విధంగా దీని వెంటనే పడతానని ఒక 3 సార్లు పంపడం జరిగింది, సిఫారసు చేసిండు. దాని వెనకాల నా రెండవ కొడుకు ఉండి ఆ పద్మశ్రీ అవార్డుకు ఆయన వెంటబడి ఈ అవార్డు వచ్చేంత వరకు కూడా అదే. ఆ తర్వాత మరి నా యక్షగానంలో నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి సరే ఇంతవరకు అన్నారు మీరు జాంబవంతుని వేషం వేస్తే బాగుంటుంది అన్నారు. 4-5 ప్రదర్శనలు వేసినాక చివరి రోజున ఎల్లమ్మ జాంబ పురాణం చెప్పే సమయంలో బ్రాహ్మణునికి జాంబవంతునికి సంవాదం, ఎదురువాదం. అంటే రే ఎక్కడ పుట్టావురా నువ్వు, నీ తాత పేరేంది, నీ ముత్తాత పేరేంది, నువ్వెవరు, నీ కథ ఏంది, నడి బొడ్డాయి కాడ నువ్వు ఎగురుతానే ఎదురాదంటే అప్పుడు ఎక్కువ అని మది పలకబోకుమురా ఓరి ఏదో పూర్వం ఎక్కువ తెలిసి పలుకుమురా ఎక్కువ నేనొచ్చు నీవు నిక్కి పరికవు నీ చమతుడా మా తక్కువ మీరు దాసులై తిరి దవిడి కొడుక ఎక్కువ అని మది పలకబోకుమురా ఓరి ఏదో పూర్వం ఎక్కువ తెలిసి పలుకుమురా వ్యాసమాతంగుండు ఎవ్వడురా ఇన వంశరాజులు వ్యాసులైన వశిష్ఠుడెవ్వడురా చూసుకునుడి శక్తి పరాశరుడే సమందపు వారలో ఇక వ్యాస సంతతి పంచపాండవులు వారలు మాకేమి కావలే కృష్ణుడు మాకేమి కావలేరా మా వరుస తెలుపు మీ కృష్ణుని పూజింపుచుంటిరా కృష్ణుడే మా జాంబవతిని ఇష్టముత పెళ్ళాడి ఉండెను సేతుడైనా కౌరవ నిపు చేస్తే పుత్రికనివ్వలేదా లంజలకు ముండలకు పుట్టిరిరా మమ్మలను మాదిగ లంజలని నిందింపుచుంటిరిరా పుంజులకు కప్పలకు రతిగా జంబు కంబుల సులగములకు కుంభమునకల మందు పుట్టిరి ఎక్కువని మలి పలకబోకుమిరా వయ్యదో పూర్వం ఎక్కువ తెలిసి పలుకుమురా కడప దాటిన గర్వం అంటారు చనిపోయినాక నడువు ముందర ఎంచు పలికెదరు పురమిలో గ్రామముల గట్టర పుట్టిన మీరంతా భయపడి కరకు తొలిగిన వీధి వీధుల జడియ కలు తిరిగెదము పడివే. ఇలా అనుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి. నాకు ఈ అవకాశం, ఇంత గొప్ప అవకాశం మా సార్ మమ్మల్ని ఇక్కడికి రప్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.